జోగనపల్లి సంతోష్కు సిట్ నోటీసులు నేడు విచారణ మనం మాట్లాడుకున్నాం. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. సిట్ నోటీసులపై సంతోష్ స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని, మంగళవారం సిట్ ఎదుట హాజరై విచారణకు సహకరిస్తానని సంతోష్ అయితే తెలిపారు. మరి సిట్ అయితే దూకుడు పెంచింది. మరి ఎవరిని విచారణ చేసిన తర్వాత చివరికి ఏం చేయబోతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుపోతుంది అని చెప్పి మరి అందరికీలో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అదే సమయంలో ఎపిసోడ్కి ఈ రకంగా మరి వెళ్తుంది. అసలు దోషులు పెట్టుకునేది ఎవరు, ఇందులో వాస్తవం ఉందా లేదా అని మరి ఒక డైలీ సీరియల్ కార్తీక దీపంలాగా ఇది సాగుతుంది అన్నట్టుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. మరి సంబంధిత అధికారులు, సిట్ అధికారులు రానున్న రోజుల్లో ఎటువంటి బాంబు పేల్చబోతున్నారు అనేది కూడా మరి మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అయితే మరి తెలియజేశారు. మరి జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఏ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని రోడ్డు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందని, అలాంటి నాయకుడితో కలిసి అభివృద్ధి పనులు చేయించుకోవాల్సిన ప్రజలను మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భవిష్యత్తులో నవీన్ యాదవ్ పెద్ద స్థాయి నాయకుడిగా ఎదుగుతారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అనుకున్నప్పటికీ ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని కూడా తెలిపారు. మరి రానున్న రోజుల్లో రోడ్ల విషయంలో కూడా నవీన్ యాదవ్తో మీకేం కావాలో పనులన్నీ కూడా ఎమ్మెల్యే చేయించుకోవాలని, నవీన్ యాదవ్ రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా కాకుండా రాజకీయ ఒక శక్తిగా కూడా ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, మేమేమైతే మాట ఇచ్చామన్న ఉప ఎన్నికల్లో దాన్ని 100% చేసి తీరుతామని చెప్పి శ్రీధర్ బాబు మరొకసారి పునరుద్ఘాటించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బండ్ల గణేష్కు నారా లోకేష్ ఫోన్, ఆరోగ్య పరిస్థితిపై ఆరా. మరి బండ్ల గణేష్ మనకు తెలుసు, ఆయన చంద్రబాబు నాయుడుకి మరి పరిస్థితి బాగుండాలని చెప్పి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆయన తిరుపతి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత మరి బండ్ల గణేష్ కాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి నారా లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కాలి నొప్పి నుంచి త్వరగా కోరుకొని మొక్కు చెల్లించుకోవాలని ఆకాంక్షించారు. గతంలో టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో అరెస్ట్ అయిన సమయంలో తాను తిరుమల వెంకన్నను మొక్కుకున్నానని బండ్ల గణేష్ చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. జైలు నుంచి చంద్రబాబు విడుదలై ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ తన మొక్కును తీర్చుకునేందుకు తిరుమల పాదయాత్ర చేపట్టారు అని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. తెలుసు బండ్ల గణేష్ ఈ మధ్య మరి పాదయాత్ర స్టార్ట్ చేశారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో తన మొక్కు చెల్లించుకున్నారు. మరి సీఎం చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్టు చేశారు, ఆయన విడుదల అవ్వాలని బాగుండాలని కోరుకున్నారని ఆయన తన మొక్కును చెల్లించుకోవడం అయితే జరిగింది. నారా లోకేష్ అయితే ఫోన్ చేసి మరి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకి ఫోన్ చేసినట్లు కూడా మరి దీనిలో తెలుస్తుంది. ఇక అదేవిధంగా ప్రభాస్ స్పిరిట్లో చిరంజీవి 15 నిమిషాల పాటు పవర్ఫుల్ రోల్ అనేది మరి ఒక వైరల్గా మారుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా డైరెక్టర్ చేయబోతున్నారు స్పిరిట్ మూవీని. మరి కానీ దీనిలో వాస్తవం లేదు అని చెప్పి గతంలో సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్గా చెప్పారు. కానీ ఎందుకో ఇది ఎక్కువగా మరి ప్రభాస్ సినిమాలో చిరంజీవి ఉన్నారు అని వార్త మరి అందరినీ కూడా షేక్ చేస్తున్న పరిస్థితి. దీనిలో వాస్తవం ఉందా లేదా అనే దానికంటే కూడా మరి సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం
విపరీతమైన వైరల్గా మారిన పరిస్థితి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. లేటెస్ట్గా స్పిరిట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలు నటించారనే ప్రచారం సినీ వర్గాల ఆసక్తిని రేపుతున్నాయి. బాలీవుడ్ నివేదికల ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి పాత్ర రెండో భాగంలో కీలకంగా ఉండేలా సుమారుగా 15 నిమిషాల పవర్ఫుల్ సీక్వెన్స్ ఉంటుందని టాక్ వినబడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందని కూడా ప్రచురించారు. మరి చూడాలి రానున్న రోజుల్లో దీనిలో వాస్తవం ఎంత అనేది తెలవడానికి మరొక అవకాశం అయితే కనబడుతుంది. ఇక భారత సైనిక శక్తి చాటేలా రిపబ్లిక్ పరేడ్ మరి జరిగింది. భారత సైనిక శక్తి చాటేలు ఇప్పటి వరకు చూసిన రిపబ్లిక్ డే పరేడ్లకు భిన్నంగా 77వ గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేకంగా సంతరించుకుంది. తొలిసారి భారత సైన్యం ప్రవేశపెట్టిన ఫేజ్డ్ బ్యాటిల్ ఆర్ఎఫ్ ఫార్మేట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రదర్శించిన త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ టేబ్లో ఆపరేషన్ సింధూర్ మొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చిన హైపర్సోనిక్ లైట్ మిసైల్ నమూనాలు, ఆటో నమస్ రోబోటిక్ సిస్టమ్స్, స్వార్డ్ డ్రోన్లు, ఇలా ఒకటేమిటి ఈ ఏడాది పరేడ్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశ రక్షణలో భారత్ ఎంత వేగంగా ఆధునీకరించబడిన దిశగా ముందుకు వెళుతుందో, ఆత్మనిర్భర్ భారత్ కలలు ఎలా నిజమవుతాయో పరేడ్లో ఘనంగా చాటి చెప్పిందని కూడా ప్రచురించారు. ఇక సైనిక శక్తి, త్రివిధ దళాల ఐక్యత, సాంస్కృతిక వైభవం ఒకే వేదికపై కలిసిన ఈ వేడుక దేశ ప్రజల్లో నూతనోత్తేజాన్ని అయితే నింపింది. ఢిల్లీలోని కర్తవ్య పథ వేదికగా జరిగిన ఈ పరేడ్ను కోట్లాది మంది టీవీ, డిజిటల్ వేదికల ద్వారా వీక్షించారు. ఇక భైరవ్ కమాండోలు, రోబోటిక్ డాగ్స్, తొలిసారి డ్రోన్ శక్తి మహాప్రదర్శన, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇవన్నీ కూడా మరి హైలైట్గా నిలిచాయని కూడా ప్రచురించారు. ఇక అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే. మరి మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు మరి అమరావతిలో మరి ఎప్పుడు అయితే ఇంతవరకు రిపబ్లిక్ డే వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరగలేదు. మరి ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. తొలిసారి రాజధాని అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వారితో శుభక్షణాన్ని ఎంచుకోవడం గర్వకారణమని, మరి రాజధాని నిర్మాణం గతంలో ఆగిపోయిందని, మరి కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు, మరి దాని కంటిన్యూషన్ ఉంది. ఆర్థిక విశ్వాసం దెబ్బతింది. ఇప్పుడు ఫలితాల్లో సాగుతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. సంస్థలు తిరిగి బలపడుతున్నాయి. స్వర్ణాంధ 2047 కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకువెళ్తున్నాం. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతుమే లక్ష్యం. కాలానుగుణ